ఇది మాగ్నీషియం సల్ఫేట్ అండి, ఎప్సమ్ సాల్ట్ అంటారు దీన్ని. సో ఇది చాలా మందికి నాకు తెలిసినంత వరకు చూసి ఉండరు, తెలిసి ఉండదు దేనికి యూస్ చేస్తారు ఏంటి అనేది. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 26 రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి. అండ్ ఓన్లీ 20 గ్రామ్స్, ఒక్కొక్క దాంట్లో 20 గ్రామ్స్ సాల్ట్ ఉంటుంది. చూసారా, ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. దేనికి యూస్ చేస్తారు అండ్ దీని ప్రాసెస్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, దీని లోపల ఏముంటుంది మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి, ప్యాకెట్ ఓపెన్ చేశాను, ఇలా ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ ఇది. సో ఇది వచ్చేసి 20 గ్రామ్స్, ఒకటి ఓపెన్ చేశాను కదా, ఇది 20 గ్రామ్స్. ఇది మెయిన్గా దేనికి యూస్ చేస్తారంటే, మనం లార్జ్ ఇంటెస్టిన్లో మనకి ఏదైతే వేస్ట్ మెటీరియల్, మన పూపు ఉంటుంది కదా, అది ఏదైతే స్ట్రక్ అయిపోతుందో, ఐ మీన్ ఎవ్రీడే మనం మోషన్కి వెళ్ళినప్పటికీ చాలా పీరియడ్ ఆఫ్ టైం నుంచి మనకి మోషన్ స్ట్రక్ అయిపోతుందండి లార్జ్ ఇంటెస్టిన్లో. అదంతా క్లియర్ చేసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తారు. మీరు వినింటారు కదా, మంతెన సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు, లార్జ్ ఇంటెస్టైన్ మీద ప్రెజర్ పెట్టకూడదు, అదంతా క్లియర్ చేసుకోవాలి, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా మనం కనీసం ఒక 3 to 4 months అలా మనం దీన్ని యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఎర్లీ మార్నింగ్ లేచేసి మనం టమోటా రసం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రోజంతా టమోటా రసం మాత్రమే తాగాలి. ప్లస్ ఇది వచ్చేసి ఒక 20 గ్రామ్స్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం మిక్స్ చేసేసి తాగేయాలండి. తర్వాత మనం ఇంకా ఫుడ్ ఏం తీసుకోకూడదు, అండ్ రసం ఒక్కటే తాగాలి. కంటిన్యూస్గా మోషన్స్ వస్తూ ఉంటాయి, మొత్తం క్లియర్ అయిపోయాక లార్జ్ ఇంటెస్టైన్. ఈవినింగ్ టైం ఏదైనా తీసుకోవచ్చండి, జరగరా. సో ఇది ఖచ్చితంగా ఎవ్రీవన్ యూజ్ చేయాలి, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. మీరైతే దీని గురించి తెలుసుకోండి, దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా నేనైతే యూజ్ చేస్తానండి. కనీసం 3 నెలలకు ఒకసారైనా యూజ్ చేయాలి, లార్జ్ ఇంటెస్టైన్ క్లియర్ చేసుకోవాలి.